కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి రాకతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో కొత్త జోష్ వచ్చింది. ప్రజాసేవా కార్యక్రమాలతో అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొన్న కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న పాజిటివ్ ఇమేజ్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలిసి వస్తుందని టీ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎలాగో కంది శ్రీనివాసరెడ్డికి వార్ వన్ సైడేనని, ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా గెలవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇక కాంగ్రెస్కు తిరుగులేదని కూడా తేల్చి చెబుతున్నారు అక్కడి జనం. తెలివిగల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కథన రంగానికి సిద్ధమైన వీర సైనికుడిలా ఉరకవేస్తోంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి యువ సంఘర్షణ సభ సాక్షిగా ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలే మారిపోయాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ రేసులోకి వచ్చేసింది. అధికార పార్టీకి దీటుగా హస్తం పార్టీ కూడా ఢీ అంటే ఢీ అంటోంది. కంది శ్రీనివాసరెడ్డి చేరికతో ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వచ్చింది. ముఖ్యంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సరైన సమయంలో సరైన నాయకుడిని, పార్టీకి అండగా నిలిచే పెద్ద నాయకుడిని తీసుకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి కూడా కంది శ్రీనివాసరెడ్డిపై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కాబట్టి ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కేఎస్ఆర్ కూడా గట్టి ప్రణాళికలే రూపొందించుకోబోతున్నారని టాక్. తెలివిగల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. నిజానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కు మంచి ఓటు బ్యాంక్ ఉంది, గట్టి క్యాడర్ కూడా ఉంది. గ్రామ గ్రామాన హస్తం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉండడం కలిసొచ్చే అంశం. కానీ పార్టీని నడిపించే గట్టి లీడర్ లేకపోవడమే కాంగ్రెస్ కు నిన్న మొన్నటిదాకా సమస్యగా ఉండేది. కానీ కంది శ్రీనివాసరెడ్డి రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆ భయం పోయింది. ఇక పార్టీని నడిపించే బుల్లెట్ లాంటి లీడర్ దొరికాడని హస్తం క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. తెలివిగల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. నిజానికి కంది శ్రీనివాసరెడ్డికి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అంతకు మించి గాడ్ ఫాదర్ కూడా లేడు. కానీ కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అంతెందుకు ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జోగురామన్నను ఓడించే లీడర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చేది కంది శ్రీనివాసరెడ్డి పేరే. ఆ స్థాయిలో కేఎస్ఆర్ కు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. అందుకే రాహుల్ టీం రంగంలోకి దిగి మరీ కంది శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి తీసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఏరి కోరి మరీ కేఎస్ఆర్ ను కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి స్వయంగా కంది శ్రీనివాసరెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించడం విశేషం. తెలివిగల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా, చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా, సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్నా ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. కంది శ్రీనివాసరెడ్డికి కలిసొచ్చే అంశాలేంటంటే ఆయన మాట తూఠాలా ఉంటుంది. అంత మాత్రాన అది గురి తప్పదు. విమర్శలు కేవలం రాజకీయంగానే ఉంటాయి. జోగురామన్న వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటారు. ఏళ్లుగా ఆయన నిర్లక్ష్యాన్ని కడిగి పారేయడంలో కేఎస్ఆర్ పేరు ముందు వినిపిస్తుంది. అంత మాత్రాన కంది శ్రీనివాసరెడ్డి ఏనాడు గీత దాటి మాట్లాడలేదు. జోగురామన్నను కానీ మరే నాయకుడిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. జనంతోనూ ఆయన చాలా సాఫ్ట్ గా ఉంటారు. తన దగ్గరకు వచ్చే ప్రజలను అన్న, అక్క, తమ్మి అంటూ ఆత్మీయంగా మాట్లాడతారు. అందుకే ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి బలమైన రాజకీయ నాయకుడిగా అవతరించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు ఆదిలాబాద్ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అందుకే అన్ని వర్గాల జనంలోనూ ఆయనపై సానుకూల అభిప్రాయం ఉంది.
ఈసారి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని జనమంతా ఎదురు చూస్తున్నారు. జోగు రామన్నను ఇంటికి సాగనంపి కంది శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని జనమంతా తేల్చి చెబుతున్నారు. తెలివి గల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్న ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై ఒక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతటా పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి లాంటి ఆణిముత్యం పార్టీకి దొరికాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయ డంకా మోగించడం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. తనతో పాటు మరికొందరిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలివి గల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్న ముద్దు బిడ్డ మన అందరి కోసం ఎత్తను జెండా. సీఎం కేసీఆర్ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ముందున్నారు. అందుకే కంది శ్రీనివాస్ రెడ్డిని సరైన సమయంలో కాంగ్రెస్ లోకి తీసుకొచ్చి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలే మార్చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎవరెన్ని మాటలు చెప్పినా కంది శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కావడం ఇక లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రభావంతో కాంగ్రెస్ తరఫున మరికొందరు కూడా ఉమ్మడి జిల్లాలో గెలుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలివి గల్ల తెలంగాణ బిడ్డరా తెగువ చూపి కదిలినాడు చూడరా. చదువు సంధ్యలున్న సౌమ్యుడేనురా సంద్రాలు దాటి వచ్చినాడురా. ఆదిలాబాదు కన్న ముద్దు బిడ్డ